శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటి అంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా రవి సంచరించడం ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త కలిసి వచ్చేటువంటి సూచన. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఖచ్చితంగా లభిస్తుంది. ఆలోచన ద్వారా కూడా చురుగ్గా ఉంటుంది. మీరు అనుకున్న పనుల మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ పెడతారు. ఎవరు ఏమనుకున్నా నేను చేసే పని చేసే తీరుతానని మొండి వైఖరత్వంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పైగా ఈ నెలలో మీ యొక్క స్థానాన్ని అంటే ఉన్న ఇల్లు మారడం కానీ లేదా ప్రాంతాన్ని మార్చేటువంటి అవకాశం కానీ ఎక్కువగా గోచరిస్తుంది. ఈ మీనరాశి వారు మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు మీ యొక్క సొంత అభిప్రాయాలను ఎవరికి కూడా షేర్ చేయరు. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడేటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. జనాల్లో ఆదరణ తగ్గుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఉద్యోగం కొరకు మాత్రం ఆలోచన చేయకండి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగం మార్పు జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ రాశివారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతున్నాయి. పాత బంధాల వల్ల ఇప్పుడున్న సంబంధాలు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగ్యం అంతగా లేదు. సంతానం కొరకు మాత్రం ఒక శుభవార్త ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 14 మధ్యలో మీరు వినడం జరుగుతుంది. వచ్చేటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీ నిర్ణయం ఖచ్చితంగానే చెప్పుకోండి. ఎవరిని కూడా మీరు లెక్క చేయవలసిన అవసరం లేదు. మీనరాశి వారు మీ స్థితిగతులు అనేటువంటివి వచ్చేటువంటి 3వ తారీఖు అంటే ఏప్రిల్ 3వ తారీఖు తర్వాత నుంచి అన్నీ కూడా వాతావరణం మీకు అనుకూల వాతావరణంగా ఏర్పడుతోంది. పైగా ఈ రాశివారు మీ యొక్క ఆలోచన ధోరణి అద్భుతంగా ఉండడం వల్ల స్థిరాస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు అనేటువంటివి మార్చి 24వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల పక్కటెముక కానీ లేదా మెదడు వెనక భాగం కానీ దెబ్బతినేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఈ మీనరాశి వారు ఉండాలి. పైగా ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా గణపతి దేవాలయంలో తెల్ల జిల్లేడులతో అర్చన చేయండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ప్రతిరోజు అంటే మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఎంతవరకు గణపతి ఆరాధన చేయగలిగితే అంత శ్రేయస్కరంగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది.